ఏపీలో పొలిటికల్ హీట్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ప్రజల సైతం ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోతున్నారు. ప్రధాన పార్టీల సైతం ప్రజాబలమున్న నాయకుల వైపే అభ్యర్థులకు నిలబెట్టేందుకు చూస్తున్నాయి. ఈ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఈసారి గెలుపు ఎవరిదనేది ఆసక్తిని పెంచుతోంది. చంద్రగిరిలో తెలుగుదేశం గెలిపే లక్ష్యంగా అధినాయకత్వం దృష్టి పెట్టింది. ప్రజాబలమున్న నేతకే ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాలని చూస్తుంది. తనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ అవకాశం ఇస్తే వైసీపీని చిత్తుగా ఓడిస్తానంటున్న ప్రముఖ పారిశ్రామికవేత్త డాలర్స్ గ్రూప్ చైర్మన్ దివాకర్ రెడ్డితో మా రీజనల్ కోఆర్డినేటర్ గోపినాథ్ ఫేస్ టు ఫేస్. ఎంత అంటే 3 నెలల కాలం కూడా లేదు. ప్రధాన పార్టీలన్నీ కూడా ఒకవైపు ప్రజలకు వెళ్తుంటే అభ్యర్థులుగా కావాలని పోటీ పడే వాళ్ళ సంఖ్య ఇవాళ రోజు రోజు కూడా పెరుగుతుంది. దివాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బీఆర్కే న్యూస్ నుంచి ఆయనకి మనం కూడా కంగ్రాట్స్ చెప్తాం. సార్ నమస్కారం. సార్ ప్రధానంగా చంద్రగిరి నియోజకవర్గం మనం చూస్తే మీరు గత ఎన్నో రోజుల నుంచి కూడా ఇలాంటి కార్యక్రమాల్లో అంటే రాజకీయంగా మీరు ఒకవైపు డాలర్స్ గ్రూప్స్ పెట్టి ప్రధానంగా మెయిన్ డాలర్స్ గ్రూప్స్ అంటే ఏంటి సార్? మీకు అందరికీ తెలిసిన విషయం అన్న, అది డాలర్స్ గ్రూప్స్ అనేది రియల్ ఎస్టేట్ మాది వ్యవస్థ. లాంగ్ విజన్ తో ఆలోచించి ఈ రోజు వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా వెంచర్స్ డెవలప్ చేసి అన్ని ఇవ్వటం మా కంపెనీకి ఉన్నటువంటి ఒక మెయిన్. పూర్తి స్థాయిలో మీరు ఒక అభ్యర్థి స్థాయిలో దిగి ఖచ్చితంగా గెలిచి ప్రజా సేవలు చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలు ఏంటి? ఈ బ్లైండ్ సంబంధించి జూడో గేమ్ ఏదైతే ఉన్నదో వాళ్ళు పోయి స్టేట్ లో ఆడాలంటే వాళ్ళకి సంబంధించిన మొత్తం టేక్ కేర్ మేమే చేస్తున్నాము. ఎంటర్టైన్మెంట్ సంబంధించి ఎక్కడ ఇప్పుడు ఇన్నొండరౌండ్ తిరుపతిలో ఏ ప్రోగ్రామ్ జరిగినా కూడా మా వంతు సహాయం, దానికి ప్రజలకి కొంచెం రిలాక్సేషన్ కావాలని చెప్పి దానికి మేము సహాయం చేస్తున్నాము. రీసెంట్ గా ఒక ఇంపాక్ట్ అనేసి అని పిల్లల అవేర్నెస్ కోసం యువత అందరూ రాంగ్ రూట్ లో పోతున్నారు. వాళ్ళు రాంగ్ రూట్ లో పోవద్దు, కరెక్ట్ గా రావాలా, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలని చెప్పేసి అని మేధావులను పిలిపించి 2 రోజుల పాటు శిక్షణ ఇవ్వడం మహతి ఆడిటోరియంలో జరిగింది. సో ఇప్పుడు కొన్ని వందల మందికి, వేల మందికి సహాయం చేసినాము. రేపు ఒకవేళ భగవంతుడి ధర్మం రాజకీయాల్లో అవకాశం వస్తే కొన్ని లక్షల మందికి సహాయం చేసేటటువంటి స్కోప్ ఉంటుంది. కాబట్టి రాజకీయాలకు రావాలనే ఒక ఆశతో ఈ రోజు పాలిటిక్స్ లోకి రావాలని నిర్ణయం తీసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా నాని గారు ఉన్నారు. మరి ఆయన గట్టిగా ప్రయత్నాలు ఉన్నారు, ఆల్రెడీ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు. మరి మీ ప్రయత్నం గుర్తిస్తున్నారా? ఎట్లా చూడాలి? మరి ఆయన ఒకవేళ పార్టీ కానీ మీకు అవకాశం కల్పిస్తే ఆయన సహకారం మీకు ఉంటుందా? అలా 170 సెగ్మెంట్ లో ఇన్ఛార్జీలు ఉన్నారు. 170 సెగ్మెంట్ ఇన్ఛార్జీలకు అందరికీ కూడా టికెట్ రావచ్చు, రాకపోవచ్చు. సో నాని గారు కూడా మీరు చెప్పినట్టుగా అతను పార్టీ కోసం కష్టపడినారు. అతను పార్టీకి కూడా సిన్సియర్ వర్కరే. సో కాబట్టి పార్టీ అధిష్టానం మేరకు వాళ్ళకు సంబంధించినటువంటి సర్వేలు జరుగుతాయి. పార్టీ అధిష్టానం గుర్తించి డాలర్స్ దివాకర్ టికెట్ ఇస్తే సార్ చంద్రగిరిలో తెలియజేసిన డయాగ్రాస్టాడ్ అనిపిస్తే ఖచ్చితంగా నాకు టికెట్ ఇస్తే 100% నేను టీడీపీ తరఫున కంటెస్ట్ చేసి చంద్రగిరిలో ఖచ్చితంగా 20 సంవత్సరాలలో ఇంతవరకు తెలుగుదేశం పార్టీ గెలవంది. ఈసారి నేను గెలిచి చూపిస్తాను. మీరే చెప్పారు పోటీలు ఉండాలంటే ఎవరెవరు ధైర్యం వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళ వే ఆఫ్ ప్లాట్ఫామ్ లో వాళ్ళు ధైర్యంగా ఉంటారు. నాకున్నటువంటి నా వే ఆఫ్ ప్లాట్ఫామ్ నేను ధైర్యంగా ఉన్నాను. ఈ గత 4 సంవత్సరాల 9 నెలల కాలంలో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినది వాస్తవం. సో కాబట్టి దాన్ని ముందుకు తీసుకుని రావాలా. మీరు చెప్పినట్టు అన్ని సమస్యలు మేము గుర్తించున్నాము, మొత్తం రెడీ చేసుకున్నాము. పార్టీ అధిష్టానం నిర్ణయం ఇచ్చిన తర్వాత దీని గురించి అంతా మేము ఫస్ట్ మీడియా మిత్రులతో మాట్లాడతాను. కంపల్సరీ మీకు చెప్పి అన్ని మేము ముందుకెళ్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. బీఆర్కే తరఫున మీకు కూడా మేము కంగ్రాట్స్ చెప్తున్నాం. అవకాశం వచ్చిందంటే ఖచ్చితంగా ప్రజలకు మీరు మంచి సేవలు కల్పించాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. మీద చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి ఏపీలోనే అత్యంత పెద్ద నియోజకవర్గం. ఓట్లు సంబంధించి కూడా దాదాపు 3 లక్షల పైన వరకు కూడా ఓటింగ్ శాతం అనేది చంద్రగిరిలో ఉంటుంది. నా బంధుమిత్రులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా కలుపుకొని ముందుకెళ్లి అదేవిధంగానే ఉన్నటువంటి తెలుగుదేశం క్యాడర్ను కూడా కలుపుకొని వెళ్ళి ఖచ్చితంగా చంద్రగిరి కోట పైన తెలుగుదేశం జెండాని పాతుతానంటూ కూడా దివాకర్ రెడ్డి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కోరితో కలిసి గోపినాథ్, బీఆర్కే న్యూస్, తిరుపతి నుంచి.